హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా ఇది ఏ ఫంక్షన్ అని చెప్పేసి. పెళ్లి కూతురు ఫంక్షన్ అనమాట. ఆల్రెడీ నేను లగ్న పత్రిక వీడియో పెట్టాను కదా. సో ఈరోజు పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే 2 days ముందు నుంచే చేశారు. మేమైతే వెళ్ళలేదు. అంటే రేపు మ్యారేజ్ అనగా ముందు డే 1 day ముందు వెళ్ళాము. ఆ రోజే యాక్చువల్గా అన్నీ పెట్టుకున్నారు. అంటే పెళ్లి కూతురుని చేశారు, హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్స్ అన్నీ ఆ రోజే పెట్టేసుకున్నారు అనమాట. అంటే బిఫోర్ 1 day ముందు పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఉంటావని నాకైతే తెలీదు. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజే మేము పెళ్లి కూతురుని అయితే చేసాము. అంటే రేపు మ్యారేజ్ అనగా ముందు రోజు మేము చేసాము. ఆల్రెడీ 2 days ముందు నుంచి ఆల్రెడీ పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు, మార్నింగ్ టు ఈవినింగ్. సో మేము వెళ్ళిన రోజు అయితే మేము చేసాము. సో నేను పెళ్లి కూతురు ఫంక్షన్కి నేను ఇంక ఇలా రెడీ అయ్యాను. ఇంకా మ్యాక్సిమం ఆఫ్టర్ పెళ్లి కూతురు తర్వాత కూడా హల్దీ ఫంక్షన్ ఉంది. సో 2 కవర్ అయిపోయేలాగా ఎల్లో అయితే నేను ఇలా వేసుకున్నాను. నా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడైతే యాక్చువల్గా రెడీ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈయన మా మామయ్య తెలుసు కదా. సో మా మామయ్యతో కూడా ఫుల్ ఫొటోస్ అయితే దిగేసాం ఈసారి అయితే. వీడియోస్, ఫొటోస్ అయితే ఫుల్ గ్యాలరీ మొత్తం నిండిపోయింది. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఈసారి పెళ్లి కూతురు ఫంక్షన్కి ఇలా బన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇలా కొప్పు టైప్ అయితే వేసుకున్నాను. నాకు లుక్ అయితే చాలా బాగా నచ్చింది. సో పెళ్లి కూతురు తను అనమాట, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో నేను ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా హల్దీ కోసం అయితే ఫ్లవర్స్ అయితే ఓపెన్ చేయాలి, తీస్తున్నారనమాట. నేను ఇక్కడైతే ఏదో వీడియో కోసం కొంచెం వెళ్ళేసుకోసేపు ఒక 2 flowers అయితే తీసేసి వీడియో తీసుకొని అయితే వచ్చాను. ఇంకా ఆల్రెడీ తీసుకొని ఇక వీళ్ళే ఇంకా పూలు అయితే జల్లుకుంటున్నారు. ఇక అదనమాట ఇక్కడ జరుగుతుంది అయితే యాక్చువల్గా. పెళ్లి కూతురు అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. పెళ్లి కూతురుని కూడా నేనే రెడీ చేశాను, మేకప్ అదంతా నేనే వేసాను అనమాట. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ముగ్గు వేస్తారు కదా పెళ్లి కూతురుని చేయడానికి. సో వేరే వాళ్ళు అయితే ఇలా ముగ్గేస్తుంటే నేను అక్కడ షో చేస్తున్నా, నేను వేస్తున్నట్లు వీడియో కోసం అయితే వెళ్ళి అక్కడ కూర్చున్నాను అంతే. నేనేం వేయలేదు. ఇంకా తర్వాత ఏదో వీడియో కోసం అయితే కొంచెం ఏదో వేసినట్లు అట్లా యాక్ట్ చేశాను. ఈయన వచ్చేసి ఫోటోగ్రాఫర్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఆయన నేను వీడియోస్ అవి తీసుకుంటుంటే మీరు ఎందుకండి వీడియోస్ తీసుకుంటున్నారో, ఆల్రెడీ నేను తీస్తున్నాను కదా, నేను షేర్ చేస్తానులే మీకు అంటే, లేదు ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఇలా పోస్ట్ చేస్తాను, నేను అందుకే తీసుకుంటున్నా అంటే, పర్లేదు నేను అయినా పోస్ట్ చేస్తాను మీకు సెండ్ చేస్తానులే అని చెప్పి అంటున్నారు. అయితే అవునా ఏం యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చెప్పండి అంటే నేను ఫోన్లో చూపించాను. సో అది నా యూట్యూబ్ ఛానల్ని చూసుకొని అయితే ఆయన చూస్తున్నారు ఏం చేస్తారు ఏం పోస్ట్ చేస్తారు అని చెప్పి. ఇక్కడైతే అది ఆ సిచ్యువేషన్ అదైతే జరుగుతుంది. ఇక్కడ అయితే మెయిన్గా వచ్చేసి ఈ ఫంక్షన్స్లో అన్నిట్లో అయితే ఈయనే మ్యాక్సిమం ఇవన్నీ అయితే ఈయనే ఫోటోగ్రాఫర్ అయితే తీశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెళ్లి కూతుర్ని అయితే చేసేసాము. పెళ్లి కూతురు తర్వాత హల్దీ కాబట్టి ఇంకా మార్నింగే పెళ్లి కూతుర్ని అయితే చేసాము. యాక్చువల్గా ఆ రోజు అయితే రేపు పెళ్ళనంగా ముందు రోజు పెళ్లి కూతుర్ని మేము వెళ్ళిన రోజు ఇంకా పెళ్లి కూతుర్ని అయితే చేసాము. ఇక్కడ కొంచెం ఎందుకు పూస్తున్నాం అంటే నెక్స్ట్ హల్దీ ఉంది కాబట్టి మళ్ళీ హల్దీలో మొత్తం పసుపు అయిపోతే బాగుండదు కదా అని చెప్పి జస్ట్ ఫార్మాలిటీగా కొంచెం అయితే అలా పూసాము అంతే, ఫార్మాలిటీగా పూయాలి కాబట్టి. ఇంకా సో అలా ఫస్ట్ నలుగు పెడతాం కదా, కొంచెం నలుగు అయితే పెట్టేసి ఇంకా బొట్టు పెట్టేసి మేము బట్టలు అయితే పెట్టేసాము. ఇంకా పెట్టిన తర్వాత ఇంకా అందరూ అక్షింతలు వేయటం అవన్నీ చేస్తారు కదా, ఇంకా నేను కంటిన్యూ పెడుతున్నాను చూడండి. మేము అక్షింతలు వేసేసిన తర్వాత కూడా మా అమ్మాయి కూడా అక్షింతలు వేసేసారు. ఇదైతే ఫ్యామిలీ పిక్చర్ అనమాట. సో ఫ్యామిలీ పిక్చర్ దిగాలని చెప్పేసి దిగేసాము అందరం అయితే. ఇంకా నెక్స్ట్ 1 by 1 కూడా అందరూ నలుగు పెట్టేసి కొంచెం అక్షింతలు అయితే వేసేసారు.
పెళ్లి కూతుర్ని అయితే ఈ మార్నింగ్ చేశాం కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా చేశారు. అప్పుడైతే తీసిన వీడియో ఇది. మార్నింగ్ హల్దీ ఉంది కాబట్టి కొంచెమే రాశారు. ఇప్పుడైతే చూడండి నలుగైతే ఎలా పెట్టారు అనేది, మామూలుగా పెట్టలేదు. నేను ఫస్ట్ టైం ఇంతగా నలుగు పెట్టడం అయితే చూడటం అయితే ఫుల్ రుద్ది పడేశారు. ఇంకా మార్నింగ్ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి అందరూ వదిలేశారు. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ నలుగైతే పెట్టేశారు. ఇంకా నేనేం చేశానంటే, ఇది పెళ్లి కూతురి ఫంక్షన్ కాబట్టి అంటే పెళ్లి ముందు రోజు మార్నింగ్ చేశారు, మళ్ళీ ఈవినింగ్ చేశారు, మళ్ళీ పెళ్లి రోజు కూడా మార్నింగ్ చేశారు. సో ఈ మూడు కూడా నేను దీనిలోనే మ్యాక్సిమం యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి.
ఇది వచ్చి పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కూతురు చేసినప్పుడు వీడియో అన్నమాట. మ్యాక్సిమం ఏంటంటే ముందు రోజు మార్నింగ్ చేశారు, మళ్ళీ ఈవినింగ్ చేశారు, మళ్ళీ పెళ్లి రోజు మార్నింగ్ కూడా చేశారు. ఈ త్రీ టైమ్స్ చేసిన పెళ్లి కూతురు వీడియో మొత్తం అయితే నేను కొంచెం కొంచెంగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ హల్దీ కాబట్టి అంత ఎక్కువ పెట్టలేదు నలుగు. ఇంకా ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే ఫుల్ నలుగు అయితే పెట్టేశారు. ఇంకా మ్యాక్సిమం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి హల్దీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. హల్దీ ఎలా జరిగింది, సంగీత్, మెహందీ ఇవన్నీ ఎలా జరిగినాయి అని అయితే పోస్ట్ చేస్తాను. హల్దీ అయితే చాలా సూపర్గా జరిగింది, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా మీరైతే ఆ వీడియో చూసినట్లయితే. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పక్కనే హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా ఇచ్చేసి పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.